వరల్డ్‌లో బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఒకటి అండ్ స్పోర్ట్స్ ఒకటి. అండ్ క్వెషన్ ఎందుకు అడుగుతున్నానంటే మీరు మొన్న చాలా గొప్పగా మాట్లాడారు. సో మీ మనసులో ఏమన్నా ఉందా? అంటే ఒక క్రికెటర్ బయోపిక్ గాని లేకపోతే ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక బయోపిక్‌లో యాక్ట్ చేయాలి. నేను గనక బయోపిక్ చేస్తే దీనికి దగ్గరగా సూట్ అవుతాను. దీని బయోపిక్‌లో యాక్ట్ చేయాలని ఏమన్నా ఉందా అన్న మీకు? ఉంది. అంటే నాకు ఎవరైనా ఫస్ట్ విరాట్ కోహ్లీ, లేకపోతే ఎంఎస్ ధోని, లేకపోతే రోహిత్ శర్మ అని టాప్ ప్లేయర్స్ చెప్తారు. బట్ నాకు అంబట్ రాయుడు అంటే చాలా ఇష్టం. ఎక్కడో అంబట్ రాయుడుకి చాలా అప్స్ అండ్ లోస్ అండ్ హైస్ చాలా ఎక్కువ. అంటే ఒక తన గ్రాఫ్ ఇలా ఇలా ఉండదు. ఇలా ఇలా అలా బికాస్ ఐసీఎల్ కావచ్చు, మధ్యలో బ్యాన్ అయిపోయి 2 ఇయర్స్. వెరీ తన అండర్ 17 నాకు గుర్తు. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అంబట్ రాయుడు గారిని. తను ఐ థింక్ అండర్ 17 అండర్ 16 అప్పుడు ఇంగ్లాండ్లో ఒక 175 ఏదో కొట్టాడు. 70 అండర్ సంథింగ్ వాట్ ఎవర్. అప్పటి నుంచి అతను లైక్ హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని అంటానే వచ్చారు పాపం. కానీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ తను అది రీచ్ అవ్వలేకపోయాడు. అండ్ వాళ్ళ ఫాదర్ గుంటూరులో మార్నింగ్ 4 o'clock తీసుకెళ్ళి ఇవన్నీ నేను స్టోరీస్ చూస్తూ ఉన్నాను. అండ్ అప్స్ అండ్ హైస్ చాలా ఎక్కువ లైఫ్. అంటే ఐ డోంట్ నో నేను ఆయనకి సూట్ అవుతాను లేదో తెలియదు. బట్ బయోపిక్గా అంటే ఐ థింక్ హీ హాస్ గోట్ అ వెరీ సూపర్ అప్స్ అండ్ స్టోరీ అది. మేము కూడా నేను రైడ్ చేయనా నేను? సరే ఓకే చేద్దాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు చెప్పండి. సో కొరటాల గారికి స్టోరీ